ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి ప్రయాణిద్దాం. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక స్నేహం, వ్యూహం మరియు నమ్మకాలతో ముడిపడిన ఒక ఎపిక్ స్టోరీని విశ్లేషిద్దాం. అదే ద జర్నీ ఆఫ్ ఇండో-రష్యా రిలేషన్స్. అంటే ఇది కేవలం కొన్ని అగ్రీమెంట్స్, కొన్ని పేపర్స్ మీద సంతకాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక జియోపొలిటికల్ సాగా. ఇందులో ట్రస్ట్ ఉంది, వార్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, ఇంకా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జరిగిన రీఅలైన్మెంట్ కూడా ఉంది. సో లెట్స్ బిగిన్ దిస్ జర్నీ. సరే, ముందుగా ఈ స్నేహం అసలు ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇండియాకు స్వాతంత్రం రాకముందు నుంచే దీని మూలాలున్నాయి. 1917లో జరిగిన రష్యన్ రెవల్యూషన్ భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులకు ఒక పెద్ద స్ఫూర్తినిచ్చింది. యాంటీ కొలోనియల్ పోరాటంలో వాళ్లు మనకొక ఐడియాలజికల్ అలైగా కనిపించారు. ఇక 1947లో స్వాతంత్ర్యం రాగానే మనం వెంటనే యుఎస్ఎస్ఆర్తో డిప్లొమాటిక్ టైజ్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ అసలైన టర్నింగ్ పాయింట్ 1955లో క్రిష్చాఫ్ ఇంకా బుల్గానిన్ చారిత్రాత్మక పర్యటనతో మొదలైంది. అది కేవలం ఒక ఫార్మల్ విజిట్ కాదు, అది ప్రపంచానికి, ముఖ్యంగా వెస్టర్న్ దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్. సోవియట్ సహాయం అంటే కేవలం డబ్బు ఇవ్వడమో, ఫ్యాక్టరీలు కట్టడమో కాదు. వాళ్లు మనకొక బ్లూ ప్రింట్ ఇచ్చారు. భిలాయ్, బొకారో, విశాఖపట్నం లాంటి స్టీల్ ప్లాంట్లు, బిహెచ్ఈఎల్ లాంటి పబ్లిక్ సెక్టర్ జాయింట్స్, ఇవన్నీ ఆధునిక భారతదేశ ఇండస్ట్రియల్ సావరెనిటీకి పునాదులు వేశాయి. వెస్టర్న్ ఎకనామిక్ హెజమనీ నుండి బయటపడటానికి ఇది మనకొక మార్గం చూపింది. అంతేకాదు, మన స్పేస్ ప్రోగ్రామ్ ఇంకా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో సపోర్ట్ ఇచ్చారు. దట్ వాజ్ అ బిగ్ డీల్. ప్రతి గ్రేట్ రిలేషన్షిప్కి ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది కదా, ఒక క్రూసిబుల్ మూమెంట్. ఇండో-రష్యా సంబంధానికి ఆ పరీక్ష 1971లో ఎదురైంది. ఇది ఈ స్టోరీలో ఒక కీలకమైన అధ్యాయం. ఒక్కసారి ఆనాటి పరిస్థితిని ఊహించుకోండి. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఒకవైపు పాకిస్తాన్కి సపోర్ట్గా యుఎస్ఏ, చైనా నిలబడ్డాయి. కాని ఇండియా వైపు నిలబడిన ఏకైక మేజర్ పవర్ ద సోవియట్ యూనియన్. ఆ సమయంలో మనం ఎదుర్కొన్న జియోపొలిటికల్ ఐసోలేషన్ని ఈ స్లైడ్ క్లియర్గా చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఒక డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్ వేశారు. అదే 1971 ఇండో-సోవియట్ ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్. సింపుల్గా చెప్పాలంటే, ఇండియాపై దాడి అంటే అది మాపై దాడితో సమానం అని సోవియట్ యూనియన్ చెప్పినట్టు. ఇది యుద్ధానికి ముందే ఇండియాకు ఒక సేఫ్టీ షీల్డ్లా పనిచేసింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ కదా. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకు వ్యతిరేకంగా వచ్చిన రెజల్యూషన్స్ను 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 సార్లు యుఎస్ఎస్ఆర్ తన వీటో పవర్తో అడ్డుకుంది. థింక్ అబౌట్ దాట్. ఆ నంబరు వారి కమిట్మెంట్ ఏంటో చూపిస్తుంది. అయితే చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1971లో అంత బలంగా ఉన్న ఈ బంధం 1991 వచ్చేసరికి ఒక పెను కుదుపుకు లోనైంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత సమీకరణాలన్నీ మారిపోయాయి. 1991లో యుఎస్ఎస్ఆర్ పతనం ఇండియాకు ఒక రిలేషన్షిప్ ఎర్త్క్వేక్ లాంటిది. ఒకసారిగా మనకు ఆయుధాలు సప్లై చేసే దేశం లేకుండా పోయింది. మన మిలిటరీ హార్డ్వేర్లో 70% స్పేర్ పార్ట్స్ కోసం దిక్కుతోచని పరిస్థితి. యుఎన్లో మనకు అండగా ఉండే వాయిస్ సైలెంట్ అయిపోయింది. ఇది ఇండియా ఫారిన్ పాలసీలో ఒక డీప్ స్ట్రాటజిక్ అన్సర్టనిటీని క్రియేట్ చేసింది. కానీ ఈ అనిశ్చితిని దాటుకుని ఈ రిలేషన్షిప్ మళ్లీ నిలబడింది. ఇయర్ 2000లో వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఆన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సంతకం చేయబడింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ సంబంధానికి ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది, ఒక కొత్త ఫౌండేషన్. ఆల్ రైట్. సో ఈ కొత్త స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఉన్న పిల్లర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆధునిక భాగస్వామ్యం 4 ప్రధానమైన పిల్లర్స్ మీద నడుస్తోంది. 1. డిఫెన్స్. ఇందులో గేమ్ చేంజింగ్ S-400 ట్రియాంఫ్, మన జాయింట్ వెంచర్ మాస్టర్పీస్ బ్రహ్మోస్ మిసైల్ ఉన్నాయి. 2. ఎనర్జీ. కుదన్కులం న్యూక్లియర్ ప్లాంట్ దగ్గరుంచి భారీ ఆయిల్ ఇంపోర్ట్స్ వరకు. 3. కనెక్టివిటీ. ఇనెస్టీ, చెన్నై వ్లాడివోస్టాక్ మెరిటైమ్ కారిడోర్ లాంటివి. ఇక 4ది స్పేస్. మన గగన్యాన్ ఆస్ట్రోనాట్స్కు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో మనం తరచుగా వింటున్న పదం రూపీ రబుల్ ట్రేడ్ మెకానిజం. ఇంతకీ ఏంటిది? చాలా సింపుల్. 2 దేశాలు అంటే ఇండియా, రష్యా తమ సొంత కరెన్సీలలో ట్రేడ్ చేసుకోవడం. మధ్యలో యుఎస్ డాలర్తో పనిలేదు.
వెస్టర్న్ శాంక్షన్స్ నుంచి ఇది మనకొక రకమైన షీల్డ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ స్టెప్, ఒక రష్యన్ బ్యాంక్ ఇండియాలో ఒక ఇండియన్ బ్యాంక్లో ఒక స్పెషల్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. దాన్ని వోస్ట్రో అకౌంట్ అంటారు. సెకండ్ స్టెప్, మనం రష్యా నుంచి ఆయిల్ కొంటాం కదా, దానికి మనం మన రూపాయల్లోనే పేమెంట్ చేసి ఈ వోస్ట్రో అకౌంట్లో వేస్తాం. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, రష్యా తమకు అవసరమైన ఇండియన్ గూడ్స్ను ఆ అకౌంట్లోని రూపాయలతో కొనుగోలు చేస్తుంది. సి, ఇట్స్ ఎ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సరే, ఇప్పుడు లేటెస్ట్ ఫేజ్లోకి వద్దాం. 2022 తర్వాత ప్రపంచం మొత్తం మారిపోయింది. ఈ కొత్త ప్రపంచాన్ని ఈ రెండు దేశాలు ఎలా నావిగేట్ చేస్తున్నాయి? యుక్రెయిన్ వార్ విషయంలో ఇండియా ఒక చాలా బ్యాలెన్స్డ్, న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. మనం రష్యాను డైరెక్ట్గా కండెమ్ చేయలేదు, కానీ అదే సమయంలో డిప్లొమసీ, శాంతియుత పరిష్కారం కావాలని గట్టిగా చెప్పాం. మా నేషనల్ ఇంట్రెస్ట్, మా ఎనర్జీ సెక్యూరిటీ మాకు ముఖ్యమని క్లియర్గా చెప్పాం. ఇదొక డెలికేట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఈ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద, అనూహ్యమైన మార్పు మన ఆయిల్ ట్రేడ్. ఈ చార్ట్ చూడండి. 2022కి ముందు రష్యా నుంచి మనం కొనే ఆయిల్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కానీ 2022 తర్వాత రష్యా మనకు ఏ లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్గా మారింది. దిస్ ఈజ్ ఏ మ్యాసివ్ ఎకనామిక్ రీఅలైన్మెంట్. సరే, ఇక చివరిగా భవిష్యత్తు వైపు చూద్దాం. ఈ చారిత్రక బంధం ముందున్న అవకాశాలేంటి, సవాళ్లేంటి? ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి. డిఫెన్స్లో కేవలం కొనడం కాదు, కో ప్రొడక్షన్ అంటే కలిసి తయారు చేయడం, బ్రహ్మోస్ 2 లాంటివి. ఎనర్జీ సెక్యూరిటీ కోసం లాంగ్ టర్మ్ డీల్స్, ఐఎన్ఎస్టీ లాంటి కొత్త ట్రేడ్ రూట్స్, ఇక బ్రిక్స్, ఎస్సీఓ లాంటి ప్లాట్ఫామ్స్లో కలిసి పనిచేయడం ద్వారా ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. కానీ అదే సమయంలో కొన్ని పెద్ద ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. రష్యా చైనా అలైన్మెంట్ పెరుగుతోంది. అదే సమయంలో ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా డీప్ అవుతోంది. ఈ ట్రయాంగిల్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. దీనికి తోడు వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల పేమెంట్స్, డిఫెన్స్ సప్లైస్లో ఇబ్బందులొస్తున్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే, ఇండో రష్యా రిలేషన్షిప్ అనేది ఒక యునిక్ స్టోరీ. ఇందులో హిస్టారికల్ ట్రస్ట్ ఉంది, మోడర్న్ ప్రాగ్మాటిజం ఉంది, యాంటీ కొలోనియల్ సాలిడారిటీతో మొదలై కోల్డ్ వార్లో పరీక్షించబడి ఇప్పుడు ఎనర్జీ డిప్లొమసీ, మల్టీపోలార్ వరల్డ్ డైనమిక్స్తో ఇది కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. అయితే నిరంతరం మారుతున్న ఈ గ్లోబల్ అలయన్స్లో ఈ చారిత్రక స్నేహం భవిష్యత్తుకు అనుగుణంగా అడాప్ట్ అవ్వగలదా? దిస్ ఈజ్ ద బిగ్ క్వెశ్చన్.